హాయ్ అండి. నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళ ఊరు వచ్చేసి రామవరం. మీలో ఎంతమందికి రామవరం ఊరు తెలుసో కామెంట్ చేయండి. రామవరం ప్రతి ఇయర్ కూడా వెళ్తూ ఉంటాను. మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ సిస్టరు. నేను మా మరదలు, మా మా మావయ్యల ఆవిడ, మా తమ్ముడు, ఆవిడేమో మా పిన్ని, మా మరదల గారేమో గారెలు వేస్తుంది, అందరికీ హాయ్ చెప్తుంది. ఆ ఊర్లో పండగ అయితే బాగా చేస్తారు. ఎందుకంటే ఆ ఊర్లోకి ఒక సాంప్రదాయం ఉంది. మేమైతే ఫైనల్లీ వంటలు అయితే చేసాము. గారెలు, చికెను, మటను, బిర్యానీ కూడా చేసాము. ఆబ్వియస్లీ పండగ అంటే వంటలు అనేవి అవే స్పెషల్ కదండి, ఇంకేముంటాయి చెప్పండి. వంటలన్నీ అయిపోయిన తర్వాత ఆ ఊర్లో అయితే సంబరాలు చేస్తారు. ఒక అమ్మవారి తర్వాత ఒక అమ్మవారు అనుపు అనేది ఉంటుంది. ఆ అమ్మవారు పండగ అనుపు అనేది చాలామంది, ఎక్కువ మంది అయితే బయట వాళ్ళు ఎక్కువగా వచ్చి చూస్తుంటారు. ఎందుకంటే ఆ ఊరి యొక్క పండగ అనేది సాంప్రదాయాలు కూడా అందరికీ నచ్చుతాయి. రకరకాల పులి వేషాలు, అలాగే అమ్మవారి అవతారాలు, ఇంకా కోలాటము, ఇంకా చాలా అన్నీ పెట్టారు ప్రోగ్రామ్స్. మేమైతే వంటలన్నీ ఫినిష్ చేసుకొని అవన్నీ చూడడానికి అయితే బయటకు వచ్చాము. మా పిల్లలు అయితే ఆ వేషాలన్నీ చూసి చాలా భయపడ్డారు. మా అమ్మాయి అయితే వీడియో తీసి భయపడి చూడండి కెమెరా ఎలా తిప్పేసింది మొత్తం అంతా కూడా. అదంతా అయిపోయిన తర్వాత మేమేమో లాస్ట్లో గోడ మీద నుంచి అలా చూస్తున్నాము. ఆ వేషాలు చూసి మా అమ్మాయి అయితే చాలా భయపడింది. అక్కడైతే పండుగ చాలా బాగా చేశారు. ఇదంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే పండగలోకి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే అక్కడ ఒక పూజారి ఒక గొర్రెపోతుకి పూజ చేసి ఆ గొర్రెపోతు మెడలో ఉన్న పేగులన్నీ తీసేసి అతని మెడలో వేసుకొని ఊరంతా తిరిగి వచ్చేసరికి ఆ గొర్రెపిల్ల అనేది బతికే ఉంటుందంట. ఆ ఊరి యొక్క సాంప్రదాయం అది. నిజంగా ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే నేను ప్రతి ఇయర్ కూడా వెళ్ళి చూస్తాను కదా. ఆ పూజారి గారు ఊరంతా తిరిగి వచ్చేసే వరకు ఆ గొర్రెపిల్ల ప్రాణాలతో బతికే ఉంటుంది. అక్కడ ఒక తోటలో పూజ చేసి పూజారికి పగలంతా ఉపవాసం ఉండి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు. కొబ్బరికాయ కొట్టి అతను పేగులు తీసేసి దాన్ని మెడలో వేసుకుని తిరిగి వచ్చేసరికి ఆ గొర్రెపిల్ల అనేది తోటలోనే మేత మేస్తూ తిరుగుతూ ఉంటుందని ఆచారం వీళ్ళకి. ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి నైట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మేమైతే పండగలోకి రెడీ అయ్యి పండగకి వెళ్ళిపోయాము. ప్రోగ్రామ్ అయితే ఊళ్ళోనే స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేశారు. మేమైతే ప్రోగ్రామ్కి వెళ్ళేంత టైం కూడా లేదు మాకు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి రెడీ అయిపోయిన తర్వాత ఇదంతా అయ్యేసరికి ఆ టైం అవుతుంది. మేమైతే నైట్ చుట్టాలు వచ్చి వాళ్ళందరికీ వడ్డించుకొని మేము తినేసరికి నైట్ 11:30, 12 అయిపోయింది. ఆబ్వియస్లీ పండగ అంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో సామాన్లు క్లీన్ చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకునేసరికి సరిపోయింది. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసిన తర్వాత అక్కడ కూడా వెన్నుపోతు అని చెప్పి దానికి కూడా పూజ చేసి ఒక ఆవు దూడని అయితే బలిస్తారు. ఇదిగోండి అక్కడ ఒక వరుసగా 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ముత్యాలమ్మ, బంగారమ్మ, పైడితల్లమ్మ, ఈ మూడు దేవతలకు కూడా కలిపి పండుగ అనేది చేస్తారు. ఫైనల్లీ మేమైతే పండుగ అంతా చూసి మేమైతే వచ్చేసాము ఇంటికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఛానల్ కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. నేను కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు చూసి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మేమైతే పండుగలో మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా తమ్ముడు, మా పిన్ని, మా అక్క, మా మరదల పిల్ల, మా పిల్లలు. అంతే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.